ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पक्षेमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाङ्गुः सस्तनूभिः यशोमदेवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम गुरुभ्यो नमः। अंदरिकी ఈ బ్రహ్మగాన కార్యక్రమానికి స్వాగతం. మొదట మనం ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. కేవలం మంత్రాన్ని ఉచ్చరిస్తే సరిపోదండి. ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోకపోతే ఆ మంత్రోచ్చారణ వృధా అన్నమాట. కాబట్టి ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, మనం ఆ నిరాకార నిర్గుణ అలేఖ అవ్యక్త ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్నమాట. మనం ఒక మహత్తరమైన అతి విలువైనటువంటి బ్రహ్మ విద్యాన్ని అధ్యయనం చేయడానికి ఈరోజు మనం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయాసంలో శిష్యుడనండి గురువు అనండి ఎవరైనా ఆ బ్రహ్మ విద్యని అధ్యయనిస్తున్నటువంటి అభ్యసిస్తున్నటువంటి ఆ సమూహం ప్రార్థిస్తుందన్నమాట. భద్రం కర్ణేభిः శృణుయామదేవః. ఓ దైవమా, ఓ దైవక శక్తి, ఓ ఈశ్వరీయ సత్తా, దయచేసి నా కళ్ళు, నా చెవులు, కర్ణం అంటే ఫస్ట్ చెవులు అన్నమాట, నా చెవులు, నా కళ్ళు, వాటితో పాటు నా ఇంద్రియాలు మంచి విషయాలను వినేటట్లు, చూసేటట్లు, గ్రహించేటట్లు నన్ను ఆశీర్వదించండి స్వామి. భద్రం కర్ణేభిः శృణుయామదేవ భద్రం పక్షే మాక్షవీర్యజత్రః. నా ఇంద్రియాల మాధ్యమంగా నేను మంచి విషయాలను చూసేటట్లు నన్ను ఆశీర్వదించండి. స్థిరై అంగై తుష్టువాంగు. నా అంగ ప్రత్యంగాలు ఈ బ్రహ్మ విద్యను అధ్యయనం చేసేటప్పుడు, అభ్యసిస్తున్నప్పుడు నన్ను సహకరించేటట్లు, అంటే నేను ఆరోగ్యంగా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి స్వామి. స్థిరై అంగై తుష్టువాంగు సస్తనోభిః యశోమదేవహితై యదాయువు. నా సంపూర్ణ జీవితం ధర్మాన్ని ఆచరిస్తూ, అందరి శ్రేయోభిలాషిగా, అందరి యొక్క శాంతిని ఆకాంక్షిస్తూ జీవనాన్ని బ్రతికేటట్లు నన్ను ఆశీర్వదించండి స్వామి అని ప్రార్థిస్తున్నాం. స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవాహ. ఇంద్రదేవుడు అంటే ఎవరండి? మనం సినిమాలో చూసినట్లు దేవతల యొక్క రాజు ఇంద్రుడు, ఆ ఇంద్రుడి గురించి ఇక్కడ అనట్లేదండి. ఇంద్రుడు అంటే మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయన్నమాట. ఈ ఇంద్రియాలను నియంత్రించే మనసు వచ్చేసి ఇంద్రుడు అన్నమాట. నేను ఈ బ్రహ్మ విద్యను అధ్యయనించేటప్పుడు, అభ్యసిస్తున్నప్పుడు నా ఇంద్రియాలు నా నియంత్రణలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి స్వామి అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవాహ స్వస్తిన పూషా విశ్వవేదాః. అంటే పూషాదేవుడు అంటే ఎవరండి? కుబేరుడు అన్నమాట. మనం ఈ బ్రహ్మ విద్యని అధ్యయనం చేసేటప్పుడు, అభ్యసిస్తున్నప్పుడు పూషాదేవుని ఆశీస్సులు ఉండాలి అని ఇక్కడ ప్రార్థిస్తున్నాం. పూషాదేవుడి ఆశీస్సులు అంటే ఏంది? మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు, అభ్యసిస్తున్నప్పుడు మనకి చాలా అవసరమైన వస్తు పదార్థాలు ఉంటాయండి. మనకి తిండి అవసరం, శరీరాన్ని ప్రకృతి నుంచి సురక్షితంగా ఉంచుకోవడానికి వస్త్రాలు అవసరం, ఉండడానికి ఒక ఇల్లు అవసరం, తాగడానికి నీళ్ళు అవసరం. నాకు అవసరమైనటువంటి వస్తు పదార్థాలను నేను పొందేటట్లు ఆశీర్వదించండి స్వామి అని చెప్పి ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాను. స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన స్తాక్షో అరిష్టనేమిః. స్తాక్షో అంటే గరుడదేవుడు అన్నమాట. గరుడదేవుడు అంటే ఏంది? సాధారణంగా మనం గరుడదేవుడు అంటే ఒక గ్రద్ద మీద విష్ణుమూర్తి కూర్చొని ఉంటారు కదా, ఆ గద్దని మనం
గరుడు అనుకుంటున్నాం. ఇక్కడ ఆ గద్ద గురించి చెప్పట్లేదు. గద్ద అంటే ఏంది? ఆ పక్షి గాలిలో ఎగురుతుంది, ప్రయాణిస్తుందన్నమాట. ఇక్కడ గరుడు అంటే గురు రూపంలో నేను మీకు కొన్ని విద్యను నేర్పించబోతున్నాను. బ్రహ్మ విద్యను మీకు అర్థమయ్యేటట్లు వ్యాఖ్యానించి ఉపనిషద్, భగవద్గీత, బ్రహ్మసూత్రాల మాధ్యమంగా మీకు బ్రహ్మ విద్యని నేను నేర్పబోతున్నాను అన్నమాట. నా ముఖం నుంచి వెలువడినటువంటి ఉత్పత్తి అయినటువంటి భాష, భావం మీ చెవుల దాకా ఏ ధ్వని తరంగాలు, ఏ గాలి మాధ్యమంగా, ఏ శక్తి అయితే ప్రయాణం చేసి ఈ జ్ఞానాన్ని ఈ శరీరం నుంచి మీ శరీరం దాకా చేరుస్తుందో ఆ శక్తి మాకు సహకరించేటట్లు ఆశీర్వదించండి స్వామి అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. అర్థమైందా? స్వస్తినస్తాక్షో విశ్వవేదాః భద్రం కర్ణేమి శృణుయామదేవః భద్రం పక్షే మాక్షవిర్యజత్రః స్థిరైరంగైతుష్టువాంగః స్వస్తనోభిః యశోమదేవహితై యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతుః. అంటే బృహస్పతి దేవుడు అన్నమాట. దైత్యుల యొక్క గురువు వచ్చేసి శుక్రాచార్యుల వారు, దేవతల గురువు వచ్చేసి బృహస్పతుల వారు అన్నమాట. అంటే బృహస్పతి గురువుల వారు నన్ను ఆశీర్వదించాలి అంటే నా మనసులో మంచి ఆలోచనలు మెదలాలి. మనిషి మనసులోని దేవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు అన్నమాట. మనం సినిమాలో చూస్తున్నట్లు పెద్ద పెద్ద కొమ్ములు, పెద్ద పెద్ద పళ్ళు ఉన్నటువంటి రాక్షసులు అయితే లేరండి. రాక్షసులు అంటే మన బుద్ధి అన్నమాట. మన మనసులోని దుర్బుద్ధి, కుబుద్ధి ఉంది, సుబుద్ధి, మంచి బుద్ధి కూడా ఉంది. అంటే నా మనసులో బృహస్పతి అంటే దేవతల గురువు బృహస్పతి లాంటి మంచి పరిస్థితిని నా మనసులో ఉండేటట్లు, మంచి విషయాలను నా మనసు గ్రహిస్తున్నట్లు, నా మనసు పాజిటివ్గా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి స్వామి అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇంతటితో ఈ మంత్రం పూర్తవుతుంది. దీన్ని శాంతి మంత్రం అంటారు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రం అయిపోయింది. ఎప్పటి నుంచి మనం తెలుసుకుందాం. మనం ఒక అమూల్యమైనటువంటి బ్రహ్మ విద్యని నేర్చుకోబోతున్నామండి. అవునండి, విద్యని 2 భాగాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి అపరావిద్య, రెండవది వచ్చేసి బ్రహ్మ విద్య. అపరావిద్య అంటే భౌతిక విద్య, మనం చదువుతున్నటువంటి చరిత్ర కానీ, మ్యాథ్, సైన్స్, సోషాలజీ, భౌతిక విద్యని అపరావిద్య అంటారు. పరావిద్య అంటే ఆత్మజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ డిస్కవరీ. నేను ఎవరిని, నేను పుట్టకముందు ఎక్కడున్నాను. కొన్ని మాటలు చాలా వింతగా ఉంటాయండి. మీరు చాలా ఏకాగ్ర చిత్తతో, స్థిర మనసుతో, వివేకులై వింటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. నేను పుట్టకముందు ఎక్కడున్నాను. ఈ విషయం కొంచెం ఏదోలా ఉంటుంది. పుట్టకముందు ఉండడం ఏంద్రా అనిపిస్తుంది. అవునండి, ఏ వస్తు పదార్థం అయితే ఉన్నదో అదే ఆవిర్భావం అవుతుందన్నమాట. లేని వస్తువు ఆవిర్భావం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మిత్రుడు ఎవరో రాముడు వచ్చాడంటే రాముడు ఉన్నాడనమాట. రవి గారు వచ్చారు, రవి గారు ఉండబట్టే కదా వచ్చారు. కాబట్టి మీరు పుట్టక ముందు కూడా ఉన్నారన్నమాట. ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అది తర్వాత విషయం, మీరు తెలుసుకుంటారు చిన్నగా. కాబట్టి పుట్టక ముందు నేను ఎక్కడున్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇది కూడా వింతగా ఉంటుంది. ఎలా ఉన్నానండి బాబు, నేను ఇలా ఉన్నాను. మనం శరీరాన్ని చూస్తున్నాం, మన అసలైన స్వరూపం మనకి తెలియదు అన్నమాట. ఈ శరీరం యొక్క ఆధారం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇంద్రియాల యొక్క ఆధారం, ఇంద్రియాల యొక్క స్వామి మనసు అన్నమాట. మనసు యొక్క ఆధారం బుద్ధి, బుద్ధి యొక్క ఆధారం
ఈ శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క ఆధారం వచ్చేసి ఆ ఆత్మ. ఆ ఆత్మయే మీ యొక్క నిజస్వరూపం. అర్థమైందా? కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఎలా ఉన్నాను, భవిష్యత్తులో నా మృత్యు అయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, అప్పటి పరిస్థితి ఏమిటి. కాబట్టి ఈ బ్రహ్మ విద్యను అధ్యయనం చేయడం వల్ల మీరు మీ స్వరూపాన్ని, మీ అసలి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలరు. ఈ బ్రహ్మ విద్యలో మనం మొట్టమొదటిగా ఈ శరీరం గురించి తెలుసుకుంటాం అన్నమాట. శరీరం ఎలా జన్మిస్తుంది. శరీరంలో 5 తత్వాలు ఉన్నాయండి. ఆకాశం, వాయువు, అగ్ని, నీళ్ళు, పృథ్వీతత్వం అన్నమాట, భూమితత్వం. 5 తత్వాలతో ఈ శరీరం, ఈ ప్రపంచం నిర్మాణం అయింది. చాలా డీప్లీ మనం శరీరం గురించి ఈ బ్రహ్మజ్ఞానం మాధ్యమంగా తెలుసుకుంటాం. శరీరాన్ని ఎలా మనం కాపాడుకోవాలి. రోజు రోజుకి చూడండి, మనిషి 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతికేవాడు. అలాంటి మనిషి ఇప్పుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల్లోనే చనిపోతున్నాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం మన పరిస్థితిని చూస్తే మనం అంతా రకరకాల రోగాలతో బాధపడుతున్నాం. ప్రతి ఇంట్లో కుప్పలు కుప్పలుగా మందులు ఉన్నాయన్నమాట. పొద్దున లెగవంగానే బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక టాబ్లెట్లు, రాత్రి పడుకోకముందు ఒక టాబ్లెట్లు, విభిన్న మాత్రలను తింటూ మనం బ్రతుకుతున్నాం. కాబట్టి శరీరం అనారోగ్యానికి కారణం ఏమిటి? శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఎలా ఉంచగలం? మన జీవన యాత్రలో మనం ఆచరిస్తున్నటువంటి కొరతలు ఏమిటి? దాని గురించి మనం చాలా లోతుగా ఆలోచించి మన జీవితంలో మనం ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. శరీరం గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. తర్వాత మన ఇంద్రియాల గురించి మనం తెలుసుకుంటాం. ఇంద్రియాలు అంటే శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, చర్మం. 5 కర్మేంద్రియాలు ఉన్నాయండి. కర్మేంద్రియాలు ఏంటి? మన చేతులు, కాళ్ళు, నోరు, మలద్వారం, మూత్రద్వారం అన్నమాట. ఇవి కర్మేంద్రియాలు. వాటి యొక్క స్వభావం ఏమిటి మనం చాలా లోతుగా ఆలోచించి తెలుసుకుందాం. తర్వాత మనసు ఏమిటో మనం తెలుసుకుందాం. మనం చాలా ప్రవచనాలు వింటూ ఉంటాం, చాలా మోటివేషనల్ స్టోరీస్ వింటూ ఉంటాం, పలు రకాల కథలు, పలు రకాల గుళ్ళో ప్రవచనాలను మనం వింటూ ఉంటాం. మనసును నియంత్రించుకుంటే మనం ఈ ప్రపంచాన్ని నియంత్రించుకోగలం. మనసుని మన అదుపులో పెట్టుకోవడం అవసరం. చాలా విషయాలు మనం వింటుంటాం, కానీ మనసు ఏమిటో చాలామందికి తెలియదు అనమాట. వాట్ ఈజ్ మైండ్, హౌ టు కంట్రోల్ ఇట్. మనసు గురించి చాలా లోతుగా మనం ఆలోచించి మనసుని మనం తెలుసుకుందాం, దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. తర్వాత ఈ ప్రపంచం ఏమిటి? నేను చూస్తున్నటువంటి ప్రపంచం నాకంటే వేరా, నేనేనా? నేను ప్రపంచంలో ఉన్నానా, ప్రపంచం నాలో ఉందా? అవునండి, ఈ విషయాలు కొంచెం వింతగా అనిపిస్తుంది. చాలా ధ్యానంగా మీరు గమనిస్తే మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలా నేర్పించారంటే, నేను ప్రపంచంలో ఉన్నాను, నా పేరు ఇది, నా పేరంటే ఈ శరీరం పేరండి, నేనెవరినో నాకు తెలియదు, నేను ఆత్మని, నేను దేహిని, కానీ నేను స్వయాన్ని నన్ను ఒక శరీరంగా భావిస్తున్నాను. దాని కారణం చిన్నప్పుడు నాకు అలా పరిచయం దొరికింది. కాబట్టి నేను ఒక శరీరం, ఇదొక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలో ఒక దేశం ఉంది, భారతదేశం. భారతదేశంలో ఒక రాజ్యం ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ రాజ్యంలో ఒక ఊరుంది, గుంటూరులో ఒక ప్రాంతం ఉంది, ఏటి అగ్రహారం. ఆ ఏటి అగ్రహారంలో ఒక ప్రదేశం ఉంది, 4వ లైను. అందులో ఒక చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నేనున్నాను, ఈ శరీరం ఉంది. అలా మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ సత్యం ఏమిటంటే, నాలో ఈ ప్రపంచం ఉంది. నేను చూస్తుంటే ప్రపంచం కనబడుతుంది, నేను వింటుంటే ఈ ప్రపంచం వినబడుతుంది. నేను ఉండబట్టి నా ద్వారా నాలో ఈ ప్రపంచం ఉంది. కళ్ళు మూసేస్తే అంత అంధకారం. రాత్రి మనం పడుకుంటామండి, పడుకున్న తర్వాత ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? అదృశ్యం అయిపోతుంది అన్నమాట.
ప్రపంచం నా ఆధారంగా నేనుండబట్టి నా లోపల ఉంది. ఆత్మ అనేటటువంటి శక్తి ఆధారంగా మనసు మనన చింతన చేస్తుంది. ఆత్మ ఆధారంగా మనసు మనన చింతన చేస్తుంది. మనస్సు ఆధారంగా ఇంద్రియాలు వాటి విషయాలను గ్రహిస్తున్నాయి. ఇంద్రియాల సహాయంతో శరీరం ఈ సంసారంలో పరిచాలనం అవుతుంది, నడుస్తుంది. శరీర ఆధారంగా ఈ సంసారం ఉంది, ఈ లోకం ఉందన్నమాట. మనం వ్యతిరేకంగా ఆలోచిస్తుంటాం. కాబట్టి ఈ అమూల్యమైన విద్యని మీరు నేర్చుకుంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలరు, మీ స్వభావాన్ని మీరు తెలుసుకోగలరు. ప్రపంచం, మనం చూస్తున్న ప్రపంచం నేను వేరు కాదండి. నేనే ప్రపంచం, నాలోనే ప్రపంచం ఉంది. సృష్టికర్త ఒక్కళ్ళే, ఆ దేవుడు ఎవరైతే ఈ సృష్టిని సృష్టించారో ఆ సృష్టికర్త నుంచి, ఆ సృష్టి విధాత ద్వారా ఈ సృష్టి నిర్మాణం అయింది. కాబట్టి నిర్మాణమైనటువంటి సృష్టికర్త ఆ దైవిక శక్తి ఒక్కటే. ఉదాహరణ స్వరూపంగా మనం తెలుసుకోగలిగితే, ఒక బంగారపు నగ ఉందండి. ఆ నగ యొక్క తత్వం ఏమిటి, ఆధారం ఏమిటి? బంగారం. నగ బంగారం ఒక ఆకారం తీసుకుందనమాట. అలానే ఈ సృష్టికర్త ఒక్కటే. ఈ సృష్టి యొక్క ఏకాత్మ భావాన్ని మీరు సాధనలో సిద్ధి పొందినప్పుడు మీరు తెలుసుకుంటారు. జ్ఞానం మాధ్యమంగా కూడా మీరు స్పష్టతగా మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఇప్పుడు మనలో గుణదోషాలు ఉన్నాయి, అజ్ఞానం ఉందన్నమాట. ఈ ప్రపంచాన్ని వేరుగా, స్వయాన్ని వేరుగా భేదభావం చేసి చూడబట్టే మన మనసులో రకరకాల దుర్గుణాలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే మన మనసులో లోభం పుడుతుంది, మోహం పుడుతుంది, కామం పుడుతుంది. పలు రకాల మనస్సుని మనం పలు రకాల దుర్గుణాలతో ప్రదూషితం చేసి మనం అశాంతికి గురయ్యామన్నమాట. సో ఈ బ్రహ్మ విద్య మాధ్యమంగా మనం ప్రపంచం గురించి తెలుసుకోగలం. ఇలాంటివి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. అవన్నీ మీరు తెలుసుకొని జీవితంలో ఆచరిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి మన ఈ చర్చ, మన ఈ ఛానల్, మన ఈ కార్యక్రమం మీకు చాలా సహాయపడుతుందన్నమాట. కాబట్టి ఈ ఛానల్లో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అనే మత భేదాలు లేకుండా ప్రత్యేక మనిషి ఇందులో జాయిన్ అవ్వచ్చు, కూడొచ్చు. ఈ విద్యని జీవితంలో ఆచరించవచ్చు అన్నమాట. ప్రత్యేక మనిషికి బోధించే విద్య వచ్చేసి ఈ బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం అన్నమాట. మనం పొద్దున్నే లెగుస్తే దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటాం, గుళ్ళు గోపురాలకు వెళ్తూ ఉంటాం, పలు రకాల పండగలను మనం జరుపుకుంటూ ఉంటాం. కొన్ని మాలలు వేసుకుంటూ దీక్షను గ్రహించి పలు రకాల ఆధ్యాత్మిక ఆచరణను మనం జీవితంలో ఆచరిస్తూ ఉంటాం. కానీ ప్రపంచంలో చాలా తక్కువ మందికి దేవుడు ఏమిటో తెలుసు. మనమంతా ఏదో గుడ్డిగా నమ్ముతున్నాం, ఏదో ఊహాలోకంలో ఉన్నాం. దేవుడేందో గుళ్ళో ఉన్న పూజారికి కూడా పాపం తెలియదు. పొద్దున్న లేస్తే ఆయన కులవృత్తిగా ఆ గుళ్ళో పూజలు పునస్కారాలు చేస్తుంటాడు పాపం. ఆ పూజారికి కూడా దేవుడేమిటో చాలా తక్కువ మందికి తెలుసు, చాలా ఎక్కువ మందికి దేవుడేందో తెలియదు అనమాట. పలు రకాల జాతులు, ధర్మాలు, కులాలు మనం నిర్మించి మనల్ని సృష్టించిన ఆ దేవుణ్ణి మనం మర్చిపోయి మనం నిర్మాణం చేసుకున్నటువంటి మూర్తులు, ఫోటోలు, చిత్రాలు, దేవుని యొక్క ప్రతిమలను మనం పూజిస్తూ సత్యాన్ని మనం అంతా మర్చిపోయామండి. మిథ్యలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ ఛానల్ మాధ్యమంగా ఈ బ్రహ్మ విద్యను అధ్యయనం చేసుకుంటూ మీరు దేవుడేమిటో తెలుసుకోగలరు. దేవుని కేవలం నమ్మడం కాదండి, దైవ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, దైవ ప్రాప్తి కూడా మీరు ప్రాప్తించగలరు. అంటే దేవుణ్ణి మీరు అనుభవించగలరు, జీవించగలరు. అర్థమవుతుందా? కాబట్టి ఇదొక చాలా అమూల్యమైనటువంటి విద్య. ఇంకో విషయం ఏంటి మనసులో పెట్టుకోండి, మనం స్కూల్కి వెళ్తూ ఉంటామండి. స్కూల్లో మాస్టర్, టీచర్ గారు మనకి పలు రకాల పాఠాలు చదివిస్తూ ఉంటారు. స్కూల్లో మనము పాఠాలు చదివేటప్పుడు వెనకాల బీజిఎం ఉండదండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.
ఏదో తబలా మోగిస్తూ, ఏదో హార్మోనియం మోగిస్తూ, ఏదో సంగీతం మాధ్యమంగా మనకి విద్యని అక్కడ మనకి చెప్పరన్నమాట. క్లాస్ రూమ్లో టీచర్ కేవలం ఆ పాఠ్యాంశాన్నే ఉచ్చరిస్తూ ఉంటారు, చదివిస్తూ ఉంటారు. అలానే మనం ఈ ఛానల్లో నేర్చుకుంటున్నటువంటి ఈ బ్రహ్మ విద్యలో ఎటువంటి బీజిఎం ఉండదండి. పలు రకాల యానిమేషన్ చేసి చూపించాం. 4 కెమెరాలు పెట్టేసి ఈ శరీరాన్ని పలు రకాల యాంగిల్లో ఎడిటింగ్ చేసి మీ దగ్గరకు పంపడానికి ప్రయత్నించాం. ఎందుకంటే ఎంత సహజంగా, ఎంత స్థిరంగా, ఎంత అనుగుణంగా మనం ఈ విద్యని అధ్యయనిస్తే అంత సహజంగా మనం ఈ బ్రహ్మ విద్యని నేర్చుకోవచ్చు. కాబట్టి ఇదొక అమూల్యమైన విద్య, ఇదొక అమూల్యమైనటువంటి జ్ఞానం. కాబట్టి చాలా సింపుల్గా సహజ భాషతో, భాషని చాలామంది నటిస్తూ ఉంటారు ఉచ్చరించేటప్పుడు. ఏదైనా స్టేజ్ మీద కూర్చొని ప్రవచనం చెప్పేటప్పుడు ఆ గురువులు పలు రకాల అభినయంతో భాషను ఉచ్చరిస్తుంటారు. స్టేజ్ కిందకు వచ్చినప్పుడు వేరే విధంగా మాట్లాడుతుంటారు. అలా కాకుండా మనం సహజ భాషతో చాలా అనుగుణంగా మనం ఈ విద్యని నేర్చుకోబోతున్నాం. ఈ బ్రహ్మ విద్యని ప్రతి ఒక్క మనిషి నేర్చుకోవచ్చండి. ప్రతి ఒక్క మనిషికి అవసరం ఉందన్నమాట. ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాలి. మన ఆశ్రమ విద్య, మన భారతదేశం వచ్చేసి యోగులు, ఋషులు ఉన్నటువంటి ఋషి పరంపర ఉన్నటువంటి దేశం. కాబట్టి మన దేశంలో ఆశ్రమ విద్య, కుల విద్య, ఆశ్రమ విద్య ఉన్నప్పుడు ఆశ్రమంలో మొదట బ్రహ్మ విద్యని ఒక స్టూడెంట్కి నేర్పించేవాళ్ళు అనమాట. ఒక విద్యార్థి ప్రథమంగా బ్రహ్మ విద్యని నేర్చుకొని, పరావిద్యని నేర్చుకొని, దాని తర్వాత అపరావిద్య, భౌతిక విద్యని అధ్యయించేవాళ్ళు. అందరూ చాలా ఆప్యాయంగా, ఆనందంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడిపేవాళ్ళు. దాన్ని మనం సత్యయుగం అంటుంటాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్రహ్మ విద్యను మర్చిపోయాం. నేను ప్రపంచం గురించి తెలుసుకుంటూ ఉంటాను, చాలా కరెంట్ అఫైర్స్, చాలా న్యూస్ చూస్తూ ఉంటాను. పలు రకాల రోబోటిక్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, చాట్ జీపీటీ, జెమినాయ్. సరే, ఓకే, ప్రపంచం గురించి నేను ఎంత తెలుసుకున్నప్పటికీ నా జ్ఞానం నా దగ్గర లేకపోతే, నేనెవరినో తెలియకపోతే నేను ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలనా? ఆలోచించండి. కాబట్టి మనం బ్రహ్మ జ్ఞానాన్ని మర్చిపోయాం. ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా కాకపోయినా చాలా వరకు మనం మర్చిపోయాం అన్నమాట. మన మనసులో ఒక దుర్బుద్ధి నాటుకుపోయిందండి. దుర్బుద్ధి అంటే మనం ముసలోళ్ళం అయిన తర్వాత, ఈ లోకాన్ని, సంసారాన్ని బాగా చవి చూసిన తర్వాత, బాగా అనుభవించిన తర్వాత చనిపోయేటప్పుడు భగవద్గీత చదువుదాం, చనిపోయేటప్పుడు ముసలోళ్ళం అయిన తర్వాత ఉపనిషత్తులు, వేదాంతాన్ని చదువుదాం. లాభం ఏముందండి? మీరు చనిపోయేటప్పుడు ఆ విద్యను అభ్యసించి ముసలోళ్ళు అయిన తర్వాత ఆ విద్యని మీరు ఎక్కడ ప్రయోగిస్తారు, ఎలా వినియోగిస్తారు? అర్థమవుతుందా? ఎంత త్వరగా మీరు ఈ విద్యని అధ్యయనం చేస్తే, తెలుసుకుంటే అంత త్వరగా మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఈ జీవితాన్ని మీరు అనుభవించగలరన్నమాట. కాబట్టి ఇందులో 5 లేక 6 సంవత్సరాల వయసు నుంచే అందరూ జాయిన్ అవ్వచ్చు. చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు అందరికీ ఈ విద్య ఉపయోగపడుతుంది. అర్థమైందండి? కాబట్టి స్త్రీ, పురుష, కుల, మత భేదాలు లేకుండా అందరూ ఈ బ్రహ్మ విద్యని అధ్యయించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను ఆప్యాయిస్తున్నాను, నేను స్వాగతం పలుకుతున్నాను. రాను రాను మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు, చాలా విషయాలు. వాటిని మీరు జీవితంలో ఆచరించి చాలా ఆనందంగా, ఆరోగ్యంగా మనిషి శ్రేష్ఠ జీవి అంటుంటాం. మనిషి శ్రేష్ఠ జీవి అంటే మనిషిగా పుడితేనే మనిషి శ్రేష్ఠ జీవి అవ్వడం అన్నమాట. మనిషి ఆచరించాల్సినటువంటి ఆచరణలను, ప్రకృతిలో ప్రాకృతికంగా బ్రతికే విధానాన్ని, బ్రహ్మ విద్యని నేర్చుకొని
మీరు ఒక విధి విధానంలో జీవనాన్ని గడిపితేనే మనిషి శ్రేష్ఠుడు అనిపించుకుంటాడనమాట. చాలా విషయాలు ఉన్నాయండి, చిన్న చిన్నగా మనం తెలుసుకుందాం. ఇది ఒక విద్య కాబట్టి దీన్ని ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్ వింటున్నట్లు మీరు ఏకాగ్ర చిత్తతో వినండి. రాను రాను మనం కొన్ని లైవ్ సెషన్స్ కూడా జరుపుదాం. మీ మనసులో ఏదన్నా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు రాసి పంపించండి, వాటి మీద కూడా వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మన మనసులో కలకాలం జీవించాలనే ఒక ఆలోచన ఉంటుందండి, ప్రతి మనిషి మనసులో ఉంటుంది. నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు, కలకాలం జీవించాలి, ఈ ఆలోచన ఉంటుంది. మృత్యు అంటే చనిపోవడం ఎవరికి ఇష్టం లేదండి. మృత్యు అంటే అందరికీ భయం అన్నమాట. మృత శరీరాన్ని చూస్తే, ఎవరైనా చనిపోవడం చూస్తే మన మనసులో ఎంత బాధ, ఎంత దుఃఖం మన మనసులో మెదులుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ శరీరం కాదు, మీరు అమరులు, మీరు అజరులు, మీకు మృత్యు రాదు. శరీరం చనిపోతుంది. శరీరం ఒక వస్త్రం అన్నమాట, మీరు ధరించినటువంటి ఒక వస్త్రం. ఇంద్రియాలు, మనసు ఒక వస్తువు అన్నమాట. ఆత్మరూపి మీకు ఇంద్రియాలు, మనసు ఒక వస్తువు, టూల్స్, పరికరాలు అన్నమాట. మీరు అజరులు. అజరులు అంటే మీకు వృద్ధాప్యం కూడా రాదు, చనిపోవడం తర్వాత సంగతి, మీకు వృద్ధాప్యం కూడా రాదు. మీరు అజరులు, మీరు అమరులు, మీరు అవినాశి అన్నమాట. మీరు దేశకాల వస్తువుల కంటే ఊర్ధ్వంలో ఉన్నారు. అర్థమవుతుందా? ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మృత్యువు గురించి ఉన్నటువంటి భయం దూరం అవుతుందన్నమాట. చనిపోయేటప్పుడు మీరు చూసుంటారు, చనిపోతున్న వ్యక్తి దగ్గర కూర్చొని భగవద్గీత చదువుతుంటాం, ఉపనిషద్ మంత్రాలను చదువుతుంటాం. లాభమే ఉందండి, లాభమే ఉంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఈ భగవద్గీతలో రాసున్నటువంటి జ్ఞానాన్ని గ్రహించగలడా? ఆయన పాపం చనిపోతూ బాధలో, పీడలో ఉన్నాడు, పలు రకాల రోగంతో, పలు రకాల పీడతో. ఆ స్థితిలో మనం బ్రహ్మ విద్యని అధ్యయనం చేయగలమా? చేయలేం. కాబట్టి ఆరోగ్యంగా సదుపాయంగా ఉన్న స్థితిలోనే మీరు ఈ విద్యని నేర్చుకుంటే మృత్యు ప్రతి మీ మనసులో ఉన్నటువంటి భయం దూరం అవుతుంది. ఇందులో కొన్ని చర్చలు చాలా పెద్దవిగా ఉంటాయండి. మొదట మీరు మీలో సహన శక్తిని పెంచండి. వీడియో చూసే సహన శక్తి లేకపోతే, పేషెన్స్ లేకపోతే మీరు ఈశ్వర ప్రాప్తి దాకా చేరలేరు, అసంభవం అన్నమాట. కాబట్టి కొన్ని చర్చలు పెద్ద పెద్దవిగా ఉంటాయి. 1 గంట 2 గంటల వీడియో కూడా వస్తుంది. మీరు ధైర్యంతో చూస్తే, కొంచెం చిరాకు అనిపిస్తే కాసేపు వీడియో పౌజ్ చేసి కొంచెం బయటికి వెళ్ళి తిరగండి, తర్వాత మళ్ళీ వచ్చి చదవండి, అధ్యయనం చేయండి. మనం 2 గంటలు 3 గంటల సినిమాని చూస్తూ ఉంటాం, సీరియల్స్ చూస్తుంటాం, ఎపిసోడ్స్ చూస్తుంటాం, రీల్స్ ఒక 2-3 గంటలు కూర్చొని చూస్తుంటాం. అవి చూడడానికి మన దగ్గర సహనశక్తి, ధైర్యం ఉంటే ఈ బ్రహ్మ విద్య యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యతని మనం తెలుసుకోగలిగితే మనం దీన్ని కూడా పెద్ద వీడియోస్ అయినా మనం చూడగలం. ప్రతి ఒక్క వీడియోలో నేర్చుకోదగ్గ చాలా విషయాలు నేను ప్రయత్నిస్తాను మీకు నేర్పించడానికి. పెద్ద వీడియో అయినప్పటికీ మీరు ధైర్యంగా, సహనశక్తితో చూడండి. ఈ బ్రహ్మ విద్య క్లాసెస్లో మనం చర్చించుకున్నటువంటి విషయాలను మీరు కేవలం విని వదిలేస్తే ఏం లాభం లేదండి. దాన్ని మీరు ఆచరించాలి, జీవితంలో మీరు దాన్ని ఆచరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రాణాయామం గురించి నేర్పిస్తాం. ఆ ప్రాణాయామాన్ని మీరు పొద్దున్నే చేయాలి. మీకు ధ్యానం గురించి నేర్పిస్తాం. ఆ ధ్యానాన్ని మీరు ప్రతిరోజు ఆచరించాలి. అర్థమవుతుందా? అప్పుడే దాని ప్రతిఫలాన్ని, దాని లాభాన్ని మీరు చవి చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఇది ఒక ప్రాక్టికల్ క్లాస్. భవిష్యత్తులో మనం ఒక చోట ఎక్కడైనా కలుసుకుందాం. మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నల్ని కూడా నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది చాలా అమూల్యమైనటువంటి విద్య అండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మీరు ఈ బ్రహ్మ విద్య వీడియోస్ని చూసేటప్పుడు ఒక క్రమశిక్షణతో, క్రమబద్ధంగా వీడియోస్ని చూడండి. 1వ నంబర్ వీడియో కాడి నుంచి మొదలుపెట్టి 2వ నంబరు, 3వ నంబరు అలా క్రమబద్ధంగా ఈ వీడియోస్ని చూస్తే
ఈ బ్రహ్మ విద్యని అర్థం చేసుకోవడం చాలా సహజం అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఒక సిస్టమేటిక్లీ ఈ విద్యను మీకు నేర్పడానికి ప్రయత్నిస్తాను. సో మీరు క్రమబద్ధంగా 1వ నంబర్ వీడియో నుంచి ఈ బ్రహ్మ విద్యని చూస్తే ఈ బ్రహ్మ విద్యను చాలా సహజంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. చాలా చాలా విషయాలను మనం చర్చించుకుందామండి. కుల ధర్మాలు ఉన్నాయా లేదా, ఈ ప్రపంచం ఎలా నిర్మాణం అయింది, ఈ ప్రపంచం ఏ శక్తి ఆధారంగా పరిచాలన అవుతుంది, మీరెవరు, సెల్ఫ్ నాలెడ్జ్ అనమాట, సెల్ఫ్ డిస్కవరీ. మనిషికి జీవితంలో రెండు పదార్థాలు చాలా అవసరం అండి. మొదటిది వచ్చేసి ఆరోగ్యం, రెండవది వచ్చేసి ఆనందం. ప్రకృతిలో ప్రాకృతికంగా మనం జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలం. మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా మారుస్తే మనం సహజ ఆనందాన్ని పొందగలం. ఆరోగ్యం, ఆనందం చాలా సహజంగా మీరు పొందగలరు. ఇంతకంటే ఇంకేముందండి జీవితంలో. ఈ జీవితాన్ని మీరు చాలా ఆప్యాయంగా ఆనందించగలరు అన్నమాట. అర్థమైందా? సో ముఖ్యంగా ఇంకో విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ చూస్తూ ఉంటారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రత్యేక వీడియో మీ దగ్గరికి చేరుతుంది, నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈ వీడియోస్ని చూడగలరు. ఈ వీడియోస్ని మీ దాకా ఆపేయకుండా మీ ఆత్మీయ బంధువులకు షేర్ చేయండి. ఈ సత్య జ్ఞానం ప్రచారంలో సహాయం చేయండి. వాళ్ళకి సహాయపడి వాళ్ళని కూడా ఒక మంచి మార్గంలో వచ్చేటట్లు సహకరించండి. ఈరోజు చర్చని ఇంతటితో ఆపేద్దాం. చాలా విషయాలు ఉన్నాయండి. వీడియో చాలా లాంగ్ అయిపోతే మళ్ళీ చూడరేమో అనే ఉద్దేశంతో ఈరోజు వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. రాను చాలా డీప్ డిస్కషన్స్ అవుతాయండి. చాలా డీప్ డిస్కషన్స్, చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ని మీరు తెలుసుకోగలరు. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ని. ఇందులో కేవలం మనం దేవుడి గురించే కాకుండా మన జీవితంలో పలు రకాల విషయాలను మనం చర్చించుకోగలం. చాలా రకాల విషయాలు. డబ్బు సంపాదించడం ఎలా, ఒక కుటుంబంలో ఆత్మీయంగా ఆప్యాయంగా మనం కలిసిమెలిసి ఎలా ఉండగలం. రాను డివోర్స్ పెరుగుతుందన్నమాట. చాలామంది పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాలకి డివోర్స్ అయిపోవడం ఇదో పెద్ద సమస్య. పలు రకాల రోగాలతో మనం బాధపడుతున్నాం. మన జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేక క్షేత్రంలో ప్రత్యేక అంటే దుఃఖాలని మనం తెలుసుకొని మన ఆచరణలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం పసిగట్టి తెలుసుకొని దాన్ని మార్చి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని బతకడానికి మనం చాలా విషయాలు చర్చించుకుందాం. ప్రతి ఒక్క వీడియోలో నేర్చుకోదగ్గ విషయాలు చాలా ఉంటాయి. ఇది నా హామీ అన్నమాట. కాబట్టి దయచేసి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొంచెం ఈ బ్రహ్మ విద్యకి దానం చేయండి, ఇన్వెస్ట్ చేయండి. మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుందండి. కేవలం మీ జీవితంలో కాదు, మన ఈ విశ్వంలో కూడా పెద్ద మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఈ బ్రహ్మలీల యొక్క అంశం అన్నమాట. ప్రతి ఒక్క శరీరం యొక్క మంచి చెడుల ప్రభావం మన ఈ ప్రపంచం మీద పడుతుందన్నమాట. ప్రతి ఒక్క శరీరం యొక్క, ఎక్కడో చైనాలో ఏదో కరోనా వైరస్ని అక్కడ సృష్టించారు. మొత్తం ప్రపంచం, మొత్తం విశ్వం చూడండి ఆ కరోనా వైరస్ వల్ల రోగానికి గురయ్యిందనమాట. కాబట్టి మనమంతా ఈ సృష్టి యొక్క అంశం కాబట్టి ఎవరెక్కడ మంచి చేసినా దాని ప్రభావం మన విశ్వం మీద పడుతుంది. ఎవరెక్కడైనా చెడు చేసినా దాని ప్రభావం మన విశ్వం మీద పడుతుంది. చాలా అమూల్యమైన క్లాసులు అండి, చాలా ఇంపార్టెంట్, చాలా నెసెసరీ నీడ్ ఈ క్లాసెస్. కాబట్టి మీరు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వండి, మీ బంధుమిత్రులను జాయిన్ చేయడానికి ప్రయత్నించండి. మరలా మనం ఒక మంచి విశ్వాన్ని నిర్మించగలం. ఈరోజు చూడండి, మనిషి పలు రకాల మారణ ఆయుధాలని నిర్మిస్తూ, అణుబాంబులను నిర్మిస్తూ, ప్రకృతి విరుద్ధంగా పలు రకాల పనులు చేస్తూ
రోజు రోజుకి మన పొల్యూషన్ పెరుగుతుందన్నమాట. కాలుష్యం, గాలి కాలుష్యం, నేల కాలుష్యం, సౌండ్ కాలుష్యం, ఎలక్ట్రానిక్ వేవ్స్ కాలుష్యం, పలు రకాల కాలుష్యాన్ని పెంచుతూ మన ఈ అద్భుతమైనటువంటి సృష్టిని మనం రోజు రోజుకి వినాశం చేస్తూ దుఃఖానికి గురవుతున్నాం. కాబట్టి ఈ క్లాసెస్ వల్ల మీలో మార్పు వస్తుంది, ప్రపంచంలో మన విశ్వంలో కూడా మార్పు వస్తుంది. సహకరించండి ఈ ప్రచారాన్ని చాలామంది దగ్గరికి పంపించడానికి. ఇంతటితో ఈరోజు మనం ఈ క్లాస్ని ఆపుదాం, మన ఈ సత్సంగాన్ని ఆపుదాం. వచ్చే క్లాసులో మనం నేర్చుకుందాం ఈ సృష్టి ఎలా నిర్మాణమైంది. కలుద్దాం వచ్చే క్లాసులో. అప్పటి వరకు ఓం శాంతిర్భవతు.